ఈ సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో భారతదేశంలోని న్యూఢిల్లీలో బ్రిక్స్ యొక్క 18వ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో బ్రిక్స్ సభ్యదేశం ఇరాన్ నుంచి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భారత్కు పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ఆయన రాక అనేది ఇప్పుడు చాలా ప్రత్యేకమని కూడా చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో అనిశ్చితి, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం, ఈ సందర్భంలో మసూద్ పెజెష్కియాన్ భారతదేశానికి రావడం అనేది గమనార్హం. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సెప్టెంబర్లో బ్రిక్స్ కూటమి యొక్క 18వ సదస్సుకి మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు కనుక వస్తే చాలా స్పెషాలిటీస్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ప్రాంతీయంగా మిడిల్ ఈస్ట్ అనేది చాలా వల్నరబుల్ గా ఉంది. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ తగ్గించుకోవడం, స్థిరత్వం పెంచుకోవడం, మిడిల్ ఈస్ట్ కి సంబంధించి దౌత్యం పెంపొందించే విధానంలో భారతదేశానికి డైరెక్ట్ యాక్సెస్ వచ్చే అవకాశం ఉంది మసూద్ పెజెష్కియాన్ విజిట్ తో. అంతకంటే ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చే చమురు నౌకలకి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి యాక్సెస్ కల్పించడం. మనకు తెలుసు, దాదాపు ఒక బ్యారెల్ పెట్రోల్ ధర $90 ఉందన్నమాట. పెట్రోల్, నేచురల్ గ్యాస్ ధరలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి మిడిల్ ఈస్ట్ లో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత. కాబట్టి మనకి ఇరాన్ కోఆపరేషన్ ఎంతైనా అవసరం. వీటితో పాటు ఇరాన్ ఆధీనంలో ఉన్న చాబహార్ పోర్ట్ లోని షాహీద్ బెహెస్తి టెర్మినల్ ఇండియా కన్స్ట్రక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా చాబహార్ పోర్ట్ యొక్క యాక్సెస్ భారతదేశానికి చాలా అవసరం. ఆ పోర్ట్ లో ఇండియా రోల్ కూడా చాలా కీలకం అన్నమాట. కాబట్టి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భారతదేశానికి వస్తే ఈ విషయం కూడా చర్చలోకి వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు ఇరాన్, ఇండియా మధ్య ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఎప్పటి నుంచో చర్చల్లో ఉంది. ఈ పీటీఏ అనేది ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ రాకతో ఒక కొలిక్కొచ్చే అవకాశం కూడా ఉంటుంది. బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. యాక్చువల్గా బ్రిక్స్ అనేది 2009లో ఏర్పాటైంది. ఒరిజినల్ గా బ్రిక్ అనే పదం నుంచి బ్రిక్స్ స్టార్ట్ అయింది. బ్రిక్ అనే పదం ఒకప్పుడు జిమ్ ఓ నీల్ అని గోల్డ్మెన్ సాచ్ కంపెనీకి చెందిన వ్యక్తి దాన్ని కాయిన్ చేశారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత బ్రిక్స్ అయింది. ఇప్పుడు 11 దేశాలు ఉన్నాయి. లేటెస్ట్ గా ఇండోనేషియా కూడా బ్రిక్స్ లో జాయిన్ అయింది అనమాట. ఇవన్నీ కలిపి 11 దేశాలు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వాళ్ళతో పాటు 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ అండ్ బ్రిక్స్ వెబ్సైట్ ప్రకారం సౌదీ అరేబియా కూడా ఉందన్నమాట. తర్వాత ఇండోనేషియా. మొత్తం ఈ 11 దేశాలు అప్రాక్సిమేట్ గా గ్లోబల్ పాపులేషన్ లో, ప్రపంచ జనాభాలో 49.5% జనాభా బ్రిక్స్ దేశాల్లో ఉంది. దాంతోపాటు గ్లోబల్ జీడిపిలో 40% బ్రిక్స్ దేశాలదే. అండ్ గ్లోబల్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యంలో 26% బ్రిక్స్ దేశాలదే అనమాట. మనం చూస్తే G7 తో కంపేర్ చేస్తే కూడా ప్రపంచ జనాభాలో G7 జనాభా 10% అయితే బ్రిక్స్ జనాభా 49%. దాంతోపాటు ప్రపంచ దేశాల్లో G7 యొక్క నామినల్ జీడిపి 45 ట్రిలియన్ అయితే బ్రిక్స్ యొక్క నార్మల్ జీడిపి 28 ట్రిలియన్. మనం గమనిస్తే జీడిపి పర్ క్యాపిటల్ కూడా బ్రిక్స్ తక్కువగా ఏం లేదు. $8,380 ఉందన్నమాట జీడిపి పర్ క్యాపిటల్. బ్రిక్స్ ఇప్పుడు ముందుకెళ్ళిపోతుంది ప్రపంచంలో అన్నిటికన్నా.